ముక్కోటి ఏకాదశి ఉత్తరాది మఠ యతివరేంద్రులు శ్రీ రఘోత్తమ తీర్థుల ఆరాధన మహోత్సవ కార్యక్రమాలు కాకినాడ కొడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ ఆచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రమా సహిత సత్యదేవ శ్రీ దాసాంజనేయ శ్రీ భూసమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్లకు విశేష తులసి అర్చన అలంకార కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆదేశానుసారం కోటిసార్లు దేశవ్యాప్తంగా శ్రీ రఘోత్తమ తీర్థ స్తోత్ర పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు కాకినాడ మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ రఘోత్తమ తీర్థ ఉత్తరారాధన సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రార్థన చేసి నమస్కారం చేసుకుంటే అత్యంత మోక్షము కలుగుతుంది అని పురాణ చరిత్రలు ఉన్నాయి. అలాగే స్థానిక గోడారిగుంట కాకినాడ సత్యదేవ మందిరమునందు స్వామి వార్లకి ఈ రోజున భక్తులందరి యొక్క విశేషముగా గోత్రనామాలతో స్వామివారికి తులసి సమర్పణ చేయడం జరిగినది. ఇంకా విశేషము ఏమిటంటే ఈ రోజున శ్రీ 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 రఘోత్తమ తీర్థుల వారు శ్రీపాదుల వారు సిద్ధి పొందినటువంటి రోజు, బృందావనస్తులైనటువంటి రోజు. అది మనకి తమిళనాడు తిరుకోయిలూరు నందు ఉన్నది మూల బృందావనం. మహాస్వాముల వారు ఆజ్ఞ చేశారు ఏమిటంటే అందరికీ రఘోత్తమ గురుస్తోత్ర 1,000,000 సార్లు బ్రాహ్మణులు మాధ్వజనులు అందరూ కూడా వచ్చి అక్కడ స్తోత్ర పారాయణ చేయాలని స్వామివారు ఆజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఒక్క మఠాల్లోనూ అలాగే ప్రతి ఒక్క మాధ్వ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో మన ప్రాంతాల్లో అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్తోత్ర పారాయణ చేయమని స్వాముల వారు ఆజ్ఞ చేశారు. ఆ విధంగా ఆజ్ఞ ప్రకారముగా మేము అందరము కూడా ఇక్కడ 1వ తారీఖున చొల్లంగి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో రఘోత్తమ తీర్థ శ్రీపాదుల వారి మృతికా బృందావనానికి ఉదయం 8 గంటలకి పంచామృత అభిషేకము, అలంకారము, హస్తోదకము, అలాగే స్థానిక రామారావుపేట మధ్వసభ నందు రఘోత్తమ గురుస్తోత్ర పారాయణము మరియు హరివాయుస్తుతి పారాయణము కూడా చేయమని స్వాముల వారు ఆజ్ఞ చేశారు. స్వాముల వారి ఆజ్ఞ కొరకు మేమందరం కూడా తప్పకుండా చేస్తామని స్వాముల వారికి ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ రోజున స్వామివారికి విశేషంగా తులసి సమర్పణ చేయడం జరిగినది. భక్తులు ఎవరైనా కూడా వచ్చి ఉదయం నుండి సాయంకాలం వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. వచ్చి నమస్కారం చేసుకొని తీర్థము తీసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం.